హలో స్టూడెంట్స్, ఇది మన సెకండ్ సెషన్ ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో చూసుకున్నట్టయితే. అండ్ గుడ్ ఈవినింగ్ టు యూ. సో ఒక్కసారి ఇవాళ టాపిక్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ అరిదామన్. సో అరిదామన్ మనం చూసుకున్నట్టయితే ఇండియాస్ థర్డ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అనమాట. రీసెంట్గా ఇండియా ఈ ఐఎన్ఎస్ అరిదామన్ని ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టే ప్రీవియస్గా రెండు మనకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి 2016లో మనం ఐఎన్ఎస్ అరిహాంత్ని తీసుకొచ్చాము. అండ్ ఆ తర్వాత 2024లో ఐఎన్ఎస్ హరిగాత్ని తీసుకొచ్చాము. ఇది ఎన్నోది? థర్డ్. ఇది ఐఎన్ఎస్ హరిదామన్. సో దీనివల్ల మనం ఇండియా యొక్క ట్రయడ్ ఉంటుంది కదా, అంటే ఏంటి, ల్యాండ్, ఎయిర్ అండ్ దాంతోపాటు సీ, ఈ మూడు యొక్క ట్రయడ్ని కంప్లీట్ చేయగలుగుతాం అనమాట. ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్ ఏంటి అండ్ ఎయిర్ బేస్డ్ సిస్టమ్స్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఏటీవీ ప్రోగ్రామ్ అంటారనమాట. అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. సో ఇది లాస్ట్ 30 ఇయర్స్ కన్నా ముందే స్టార్ట్ చేయడం జరిగింది. బోత్ ప్రైవేట్ ఫర్మ్స్ అండ్ దాంతోపాటు డిఆర్డిఓ దీన్ని తీసుకురావడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా. సో ఇది ఎన్నోది? థర్డ్ది. వాట్ ఈస్ ఇట్? ఐఎన్ఎస్ అరిదామన్. నెక్స్ట్, గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2026. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే గుజరాత్ అసెంబ్లీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే మ్యారేజ్ విషయంలో, డివర్స్, సక్సెషన్, ఇన్హెరిటెన్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్, ఏ రిలీజియన్కి సంబంధం లేకుండా ఉన్న సిటిజన్స్ అందరికీ ఒకేలాగా ఎన్ష్యూర్ చేసేదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇండియాలో ప్రీవియస్గా ఏవైనా స్టేట్స్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చాయా అని చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ బికేమ్ ద సెకండ్ స్టేట్ టు అడాప్ట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్, ఒకసారి మనం యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చూసుకున్నాం మనం? సో మనకి ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం జరిగిందనమాట. అది ఎందులో ఉంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ అందులో ఏమని చెప్తుంది? స్టేట్ టు స్ట్రైవ్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 44 చెప్తుంది అనమాట. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బేసిస్. సో ఒక్కసారి ఈ గుజరాత్ ఏదైతే బిల్ తీసుకొచ్చిందో ఆ బిల్ యొక్క ప్రొవిజన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి యూనిఫామ్ లాస్ అంటే మ్యారేజ్ విషయంలో కానివ్వండి, డివోర్స్, సక్సెషన్ అండ్ ఇన్హెరిటెన్స్ విషయంలో రిలీజియన్తో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా ఉండేటట్టు, అందరికీ ఒకేలా వర్తించేటట్టు దాన్నే యూనిఫామ్ లాస్ అంటాం. రెండోది బైగామీ ప్రొహిబిటెడ్, అంటే ఒక్క పర్సన్ ఒకళ్ళని మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. సో అలాంటి లాని తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఏవైతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారో వాళ్ళు మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడే వాళ్ళని లివ్ ఇన్ రిలేషన్షిప్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇది మూడో ప్రొవిజన్. అండ్ ఈక్వల్ ఇన్హెరిటెన్స్ రైట్స్ అంటే ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ విషయంలో వచ్చినప్పుడు సో వాళ్ళు ఏ రిలీజన్కి సంబంధించినటువంటి పర్సన్ని చేసుకున్నా సరే సో వాళ్ళకి ఈక్వల్గా ఇన్హెరిటెన్స్లో రైట్స్ ఉంటాయి అని చెప్పేసి అనమాట. ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ గుజరాత్ తీసుకొచ్చినటువంటిది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇది వర్తించదన్నమాట. సో సర్టైన్ గ్రూప్స్ వాళ్ళ కస్టమరీ థింగ్స్ ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇండియాలో చూసుకున్నట్టయితే గోవా మోడల్ ఉంటుందన్నమాట. గోవాలో కూడా ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఫాలో అవుతారు, విచ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867లో. సో ఇండియాస్ ఏదైతే ఫస్ట్ యూసీసీ అనేది ఉందో ఫస్ట్ ఈ స్టేట్ తీసుకొచ్చింది ఉత్తరాఖండ్. ఆ తర్వాత మనకి గుజరాత్ ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. రీసెంట్గా ఇండియా అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ సో ఈ డెవలప్మెంట్ ఫండ్ పార్ట్నర్షిప్ ఫండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఆపరేషన్స్కి రివ్యూ మీటింగ్ అనేది పెట్టుకుంది. సో ఇక్కడ మనం ఒకసారి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. సో ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? 2017లో లాంచ్ చేయడం జరిగింది విత్ $150 మిలియన్. అండ్ లీడ్ పార్ట్నర్ చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ. సో ఇది ఇండియా అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఒక డెవలప్మెంట్ కోఆపరేషన్ కోసం అని చెప్పేసి అనమాట. దీని యొక్క మేజర్ ఎజెండా ఏంటి అంటే ఈ మనీ దేని మీద వాళ్ళు ఖర్చు పెడతారు అంటే మోస్ట్లీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, సో వాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి రీచ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ మనీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది మేనేజ్ చేసేది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్ వాళ్ళు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ మల్టిపుల్ యుఎన్ ఏజెన్సీస్ చేస్తాయి. అసలు ఈ ఫండ్ పేరేంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. వెన్ డిడ్ వి స్టార్ట్? 2017. ఓకే, లీడ్ పార్ట్నర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిజిటల్ హ్యూమన్. రీసెంట్గా మనం చూసుకుంటే చైనాలో ఈ డిజిటల్ హ్యూమన్కి సంబంధించి కొన్ని లాస్ని, కొన్ని రూల్స్ని, రెగ్యులేషన్స్ని తీసుకొచ్చారు.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ హ్యూమన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుకున్నట్టయితే నార్మల్ హ్యూమన్ లాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళు ఏఐ చేసినటువంటి క్యారెక్టర్స్ అనమాట. సో దాన్ని డిజిటల్ హ్యూమన్ అంటారు. అంటే నార్మల్ ప్రెసెన్స్ ఉండదు వాళ్ళకి, కానీ డిజిటల్గా ఏఐ ద్వారానో లేకపోతే దేని ద్వారానో క్రియేట్ చేసేదే ఈ డిజిటల్ హ్యూమన్ అంటారు అనమాట. సో ఇక్కడ రీసెంట్గా ఏంటి అంటే ఏవైతే ఈ డిజిటల్ హ్యూమన్ ద్వారా ఏవైతే కాంటెంట్ చేస్తున్నారో లేదా ఏదైతే పబ్లికేషన్ చేస్తున్నారో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వీటన్నిటికీ క్లియర్గా లేబుల్ చేయాలి అది డిజిటల్ హ్యూమన్ అని చెప్పేసి. ఎక్కడ మనకి చైనాలో ఇది తీసుకురావడం జరిగిందనమాట. సో మనకి జనరల్గా డిజిటల్ హ్యూమన్ అంటే ఏంటి అనేది తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నమో డ్రోన్ దీదీ యోజన. రీసెంట్గా కర్ణాటకలో మనం చూసుకున్నట్టయితే ఈ నమో డ్రోన్ దీదీ యోజన ఏదైతే ఉందో దాని కింద చాలామంది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద నమోదు అవ్వడం జరిగింది అండ్ చాలామంది డ్రోన్ పైలట్స్గా అయ్యారంట. సో ఒక్కసారి ఈ స్కీమ్ గురించి చూసుకుందాం. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. సో 2023-24 మధ్యలో స్టార్ట్ చేశారు దీన్ని. ఇప్పుడు 25-26 వరకు ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఉమెన్కి ఇక్కడ డ్రోన్ ఆపరేట్ చేయడము అగ్రికల్చర్కి కానివ్వండి దేని పర్పస్కైనా డ్రోన్ని ఆపరేట్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ వీళ్ళు ఇస్తారనమాట. సో ఫుల్ ఫామ్ ఏంటి? నమో డ్రోన్ దీదీ యోజన 2023 and 24లో లాంచ్ చేయడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏజెన్సీ ఏంటి? అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డివిజన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎస్హెచ్జిస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ డ్రోన్స్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఒకసారి ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చిన్న ఎగ్జామ్ లాంటిది పెట్టి వాళ్ళకి డ్రోన్ పైలట్స్ కింద సర్టిఫై కూడా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఈ డ్రోన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వీళ్ళు ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానివల్ల ఉమెన్ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ నమో డ్రోన్ దీదీ యోజన. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో FAO ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ దాదాపు 128 పాయింట్స్ పైగా రైజ్ అయింది అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంత్లీ కొన్ని కమోడిటీస్ని ట్రాక్ చేస్తుంది అనమాట ఈ ఇండెక్స్. అంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటివి? మేజర్ కమోడిటీస్, సీరియల్స్ అంటే వీట్, బార్లీ ఇవన్నీ అనమాట. అంటే రెగ్యులర్గా మనం తినే వీట్, రైస్, బార్లీ. నెక్స్ట్ వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఇవన్నీ. నెక్స్ట్ డైరీ అంటే మిల్క్ పౌడర్ కానీ బటర్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ మీట్ అంటే పౌల్ట్రీ కానీ షీప్ కానీ. నెక్స్ట్ షుగర్, రా షుగర్, వైట్ షుగర్. సో ఈ కమోడిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమోడిటీ గ్రూప్స్ యొక్క ప్రైసెస్ ఉంటాయి కదా, ఆ ప్రైసెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మానిటర్ చేస్తుంది ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఒక కంట్రీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పుడు చేస్తారు? మంత్లీ చేస్తారు. ఫ్రీక్వెన్సీ మంత్లీ, కవరేజ్ ఇంటర్నేషనల్గా ఉంటుంది అనమాట. గ్లోబల్ కమోడిటీ ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రైసెస్ అన్నింటినీ ఇందులో మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక బేస్ ఇయర్ ఉంటుంది. బేస్ ఇయర్ వచ్చేటప్పటికి 2014 and 16 బేస్ ఇయర్. ఓకే, సో ఇది మనం మేజర్గా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ స్టార్లింక్ ఇన్ ఇండియా కీ పాయింట్స్. రీసెంట్గా చూసుకున్నట్టయితే మేఘాలయ గవర్నమెంట్ స్టార్లింక్తో MOU చేసుకోవడం జరిగిందనమాట. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్ రెండు స్టేట్స్ స్టార్లింక్తో MOU చేసుకున్నాయి స్పేస్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి. సో థర్డ్ నవ్ ఈజ్ మేఘాలయ. ప్రీవియస్ స్టేట్స్ ఏంటి? మహారాష్ట్ర అండ్ దాంతోపాటు గుజరాత్. సో మనకి స్టార్లింక్ అనేది 2019లో SpaceX ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు 42,000 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి లో ఎర్త్ ఆర్బిట్లో మనకి స్పేస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వడానికి. సో ఒక్కసారి దీన్ని శాటిలైట్ ఇంటర్నెట్ అని కూడా పిలుస్తారు. ఒకసారి శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. సో బేసిక్గా శాటిలైట్స్ని ఈ జియో స్టేషనరీ ఆర్బిట్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అది లో ఎర్త్ ఆర్బిట్ కానివ్వండి, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ కానివ్వండి. సో అక్కడ నుంచి మనకి ఈ గ్రౌండ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట కింద యాంటీనాస్ లాంటివి. సో ఇలాంటి యాంటీనాస్ ద్వారా ఈ గ్రౌండ్ సెగ్మెంట్ ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత అవి యూజర్స్కి ఫైనల్ టెర్మినల్ వరకు ఫోన్ వరకు వస్తాయన్నమాట. సో ఇది శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం చూసుకున్నట్టయితే మనకి ల్యాండ్ బేస్డ్ ఇంటర్నెట్లో ఈ వైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేని ఏరియాస్ ఉంటాయి అండ్ ఎక్కడైతే అసలు మనకి నెట్వర్క్ ఉండదు లేకపోతే వైర్ కనెక్షన్స్ ఉండవు, కనెక్టివిటీ ఉండవు, అలాంటి ఏరియాస్ కూడా ఇంటర్నెట్ ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటుంది విత్ లో కాస్ట్. ఒకసారి ఇండియాలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దాని యొక్క రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సో ఈ లైసెన్సింగ్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. ఎవరు ఇస్తారు లైసెన్సింగ్ ఇంటర్నెట్కి? డిపార్ట్మెంట్ ఆఫ్ DOT, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ శాటిలైట్ సర్వీసెస్ని రికమెండ్ చేసేది అంటే స్పెక్ట్రమ్ని రికమెండ్ చేసేది ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.
అండ్ ఇంకా మనకి ఈ ప్రైవేట్ స్పేస్ యాక్టివిటీస్ని చూసేది ఏంటిది ఇన్ స్పేస్ అంటే ఏంటి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇది మనకి స్టార్లింక్ గురించి. మేఘాలయ బికేమ్ ద థర్డ్ స్టేట్. ప్రీవియస్గా ఉన్న స్టేట్స్ ఏంటి మహారాష్ట్ర అండ్ గుజరాత్. నెక్స్ట్ OPEC ప్లస్. రీసెంట్గా OPEC ప్లస్ ఈ యుఎస్ కాన్ఫ్లిక్ట్ ద్వారా మనకి కొంచెం ప్రొడక్షన్ కోటాస్ని పెంచడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ OPEC ప్లస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. OPEC మనం చూసుకున్నట్టే 1960లో ఎంత 1960లో ఒక 5 కంట్రీస్ కలిగి మనకి OPEC అనేది ఫామ్ చేశారు. ఏంటి 5 కంట్రీస్? ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనిజులా అండ్ కువైట్. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనిజులా అండ్ కువైట్ ఈ 5 కంట్రీస్ని కలిపి మనకి ఒక OPECని చేయడం జరిగిందనమాట. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ పెట్రోలియం పాలసీస్ ఉంటాయి కదా వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవడానికి, పెట్రోలియం ప్రొడక్షన్ చైన్స్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో తర్వాత కొంతమంది అదర్ మెంబర్స్ రావడం జరిగింది. మొత్తానికి OPECలో 12 మంది ఉంటారు ఇప్పటికీ. ఎవరెవరు నెక్స్ట్ వచ్చింది అంటే అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గయానా, గెబాన్, లిబియా, నైజీరియా అండ్ UAE. మేజర్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనుజులా. వీళ్ళు 5 మెంబర్స్ అనమాట. దిస్ ఈజ్ OPEC. ఆ తర్వాత మనకి 2016లో OPEC ప్లస్ అయిందనమాట. OPEC ప్లస్లో ఇంకొక 10 మంది ఉంటారు. సో ఇక్కడ 12 మంది ఉంటే OPEC ప్లస్లో ఇంకా +10 మెంబర్స్ ఉంటారనమాట. అంటే ఎంతమంది ఉంటారు మొత్తానికి? 22 మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా OPEC ప్లస్లో చూసుకున్నట్టయితే. సో ఏ కంట్రీస్ వచ్చాయి? రష్యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రునై, కజకిస్తాన్, మెక్సికో, మలేషియా, ఒమాన్, సౌత్ సుడాన్ అండ్ సుడాన్. సో ఈ అన్ని +10 కంట్రీస్ మనకి OPEC ప్లస్లో రావడం జరిగిందనమాట. 60% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ 60% ఈ OPEC ప్లస్ కంట్రీస్ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఎంతమంది OPEC ప్లస్లో? 22 మెంబర్స్. గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ యొక్క కోఆర్డినేషన్ కోసం దీన్ని అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకి OPEC అండ్ OPEC ప్లస్ గురించి ఉన్నటువంటి న్యూస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేవెన్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే యుఎస్ యొక్క స్ట్రైక్స్లో ఈ ప్రాజెక్ట్ మేవెన్ బాగా వినడం జరుగుతుంది. అసలు ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని గ్రౌండ్ సెగ్మెంట్స్లో టార్గెట్స్ ఉంటాయి కదా వాటిని మానిటర్ చేయడము, వాటిని అటాక్ చేసేటటువంటి ఆ క్యాపబిలిటీస్ ఉన్నదన్నమాట ఈ ప్రాజెక్ట్ మేవెన్ అనేది. సో బేసిక్గా ఏంటి అంటే ఈ యుఎస్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రోన్స్ ద్వారా కానీ ఏమన్నా ఫస్ట్ ఇమేజెస్ అండ్ వీడియోస్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత AI ద్వారా అనాలిసిస్ చేసి టార్గెట్ ఐడెంటిఫై చేస్తారనమాట దీన్ని. అండ్ ఆ టార్గెట్ యొక్క రియల్ టైం మూవ్మెంట్, రియల్ టైం ఇంటెలిజెన్స్ ఈ మేవెన్ ఇస్తుంది. సో దాని ద్వారా మనకి అంటే స్పెసిఫిక్గా USAకి ఈ స్ట్రైక్స్లో బాగా ఎయిడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. రీసెంట్గా మనకి యువ సంఘం అనేది జరిగింది. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఒక్కసారి ఏక్ భారత్ అండ్ శ్రేష్ఠ భారత్ యొక్క పిల్లర్స్ చూద్దాము. సో మొత్తం 5 పిల్లర్స్ ఉంటాయి ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో. ఫస్ట్ వచ్చేటప్పటికి పర్యాటన్, టూరిజం అండ్ హెరిటేజ్ని ఇంకల్కేట్ చేసుకోవడం అనమాట. ఇండియాస్లో డైవర్స్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళడము. రెండోది వచ్చేటప్పటికి పరంపర, కల్చర్ అండ్ ట్రెడిషన్స్. అంటే ఒక స్టేట్లో ఒక కల్చర్ ఉంటుంది, ట్రెడిషన్స్ ఉంటుంది, ఫెస్టివల్స్ ఉంటాయి. సో వాటిని సెలబ్రేట్ చేసుకోవడము. నెక్స్ట్ ప్రగతి, డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్. అంటే ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక స్టేట్లో ఉన్నాయో ఇంకొక స్టేట్కి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడము. నెక్స్ట్ పరస్పర సంపర్క్, అంటే పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అనమాట. అంటే ట్రస్ట్, ఫ్రెండ్షిప్స్ డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో ఇండియా మొత్తం మీద కనెక్ట్ చేసుకోవడము, పెంచుకోవడము. అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ప్రద్యోగికి, అంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీద చేసేదన్నమాట. సో ఇవన్నీ 5 థిమాటిక్ పిల్లర్స్ దీనికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యువ సంఘం అనేది ఆర్ ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ స్టేట్స్ని యూటీస్ని అంటే స్పెసిఫిక్ స్టేట్ని స్పెసిఫిక్ యూటీని పేర్ చేస్తారనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఒక ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్టేట్ అండ్ యూటీకి మధ్య జరుగుతాయి. సో దాన్ని ఆ స్పెసిఫిక్ మినిస్టర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ యాక్టివిటీస్ని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత పీపుల్ టు పీపుల్ కనెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఇండియా స్ట్రాంగర్ యూనిటీ ఉన్నటువంటి కంట్రీగా అవుతుందన్నమాట. దిస్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఏక్ భారత్ అండ్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. సో నెక్స్ట్ స్టాగ్ ఇన్ఫ్లేషన్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఈ యుఎస్ కాన్ఫ్లిక్ట్ వల్ల, ఈ ఎనర్జీ క్రైసిస్ వల్ల ఈ స్టాగ్ ఇన్ఫ్లేషన్ అనేది చూడడం జరిగిందనమాట. సో ఒక్కసారి స్టాగ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే జనరల్గా ఎకనామిక్ గ్రోత్ స్లో ఉంటుంది అండ్ దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా ఒక పక్క నుంచి రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ దాంతోపాటు ప్రైస్ రైజ్ వీటన్నిటిని కలిపినప్పుడు వచ్చేది స్టాగ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ స్టాగ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? సప్లై చైన్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అన్నాం కదా. సో దానికోసం ఇన్పుట్ కాస్ట్ పెరిగినా అండ్ ఫిజికల్ పాలసీస్ ఎక్స్పాన్షనరీగా ఉన్నా, అంటే గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నా సరే ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి.
అండ్ దాంతోపాటు డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనకి స్టాగ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఈ స్టాగ్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకని చెప్పేసేసి సో జనరల్గా ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఏంటి, ఎక్కువ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేస్తాయి. సో దానివల్ల ప్రైసెస్ తగ్గుతాయి అనమాట. కానీ ఇక్కడ స్టాగ్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ రైజ్ చేసింది అనుకోండి, బారోయింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్ట్ చేయడము, స్పెండ్ చేయడం ఇవన్నీ తగ్గిపోతాయి. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఈ స్టాగ్ ఇన్ఫ్లేషన్లో బోత్ హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రైజింగ్ ప్రైసెస్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సెంట్రల్ బ్యాంక్ అనేది దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మిషన్ మిత్ర. సో రీసెంట్గా ఇస్రో ఈ మిషన్ మిత్రాని కండక్ట్ చేసింది. ఎవరు కండక్ట్ చేశారు మిషన్ మిత్ర? ఇస్రో. ఎక్కడ? లడఖ్లో కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా గగన్యాన్కి పంపిస్తున్నటువంటి క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేయడమే ఈ మిషన్ మిత్ర. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క మెంటల్ ఫిజికల్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇస్రో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ మెడిసిన్ యొక్క పార్ట్నర్షిప్తో ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే గగన్యాన్ క్రూ ఉంటారు కదా, వాళ్ళు స్ట్రెస్ టైంలో వాళ్ళ యొక్క ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లుంటుంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఆబ్జెక్టివ్ అనమాట. దీన్ని టెస్ట్ చేయడానికి లడఖ్లో చేయడం జరిగింది. అండ్ మిషన్ మిత్ర ఎవరు చేస్తారు మనకి? ఇస్రో చేయడం జరిగింది. నెక్స్ట్, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఫుల్లీ కంప్లీటెడ్. మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే ఈ వెస్ట్రన్ డెడికేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో అది ఫుల్గా కంప్లీట్ అయింది అంట. ఒక్కసారి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏంటి అని చూద్దాము. సో బేసిక్గా స్పెసిఫిక్గా ఫ్రైట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటి రైల్వే కారిడార్స్ ఇవి. దీన్నే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని పిలుస్తారు అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్స్ ఉన్నాయి కదా, అవన్నీ చాలా కంజెస్టెడ్గా ఉండడం చేత స్పెసిఫిక్గా ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకొచ్చారు. సో 2005లో స్టార్ట్ చేయడం జరిగింది, 2008లో దీన్ని అప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యూపీలో ఉన్నటువంటి దాద్రి నుంచి స్టార్ట్ అవుతుంది. యూపీలో ఉన్నటువంటి దాద్రి నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి జేఎన్పీటీ పోర్ట్ వరకు వెళ్తుంది అనమాట వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా చూద్దాము. పంజాబ్లో ఉన్నటువంటి లుధియానా నుంచి స్టార్ట్ అవుతుంది, బీహార్లో ఉన్నటువంటి సోన్నగర్ వరకు వెళ్తుంది. అది ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనమాట. ఇవి మేజర్ కారిడార్స్. ఇప్పుడు మనం ఈ వేరే కారిడార్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ కోస్ట్ కారిడార్, ఇది ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు రన్ అవుతుంది అనమాట. ఇదేంటిది? ఈస్ట్ కోస్ట్ కారిడార్. ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఫ్రమ్ ఖరగ్పూర్ టు విజయవాడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ వెస్ట్ కారిడార్, పాల్ఘర్ నుంచి ఆండల్ వరకు రన్ అవుతుంది. ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ సౌత్ సబ్ కారిడార్ అనమాట. ఇక్కడ విజయవాడ నుంచి ఇట్రాసి వరకు వెళ్తుంది. ఇది నార్త్ సౌత్ సబ్ కారిడార్. సో ఓవరాల్గా ఇవి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ మనం చూసుకున్నట్టయితే. సో మనం ఇక్కడ డెడికేటెడ్ ఈ ఫ్రైట్ కారిడార్స్ ఎవరి ద్వారా వస్తుంది అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ అ స్పెషల్ పర్పస్ వెహికల్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో దీని యొక్క రోల్ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉంటాయి కదా, ప్లాన్ చేయడము, డెవలప్ చేయడము, కన్స్ట్రక్ట్ చేయడము, దాని యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్.